దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. ఒకప్పుడు తప్పులు చేసిన వాళ్ళకి యమలోకంలో శిక్షలు విధించేవారు. చిత్రగుప్తుడు ఒక బుక్లో రాసి చనిపోయిన తర్వాత వాళ్ళకి విధించే శిక్షల్ని ఆ బుక్ ఆధారంగా అమలు చేస్తారని నమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారింది, ట్రెండ్ మారింది. ఎక్కడ తప్పు చేస్తే అక్కడే శిక్ష పడాలనేది ఇప్పుడు కొత్త ఆలోచన. ఈ ఆలోచనని ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ బుక్ని స్టార్ట్ చేశారు. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో టీడీపీపై ఆయన చేసిన దారుణాలు, దౌర్జన్యాలకు బలైన అమాయకుల పక్షాన యువ నాయకుడు లోకేష్ నిలిచారు. అందుకు నిదర్శనంగా అమాయకుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న నాయకుల పేర్లను ఆ రెడ్ బుక్ లో నోట్ చేసుకున్నారు. అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తీసుకోవడంతో రెడ్ బుక్ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు అదే రెడ్ బుక్ తెలంగాణలో స్టార్ట్ అయింది. దీంతో రెడ్ బుక్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా అయింది. అయితే తెలంగాణలో ఈ కాన్సెప్ట్ ను మొదటిగా పాడి కౌశిక్ రెడ్డి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు. ఆయన రెడ్ బుక్ పేరుతో అధికారులు, పోలీస్ అధికారులు, ఇతర అధికారులు అనుచిత ప్రవర్తనలు, అవినీతి చర్యలు, ప్రజల పట్ల పక్షపాతంలో జరిగే అన్యాయాలు, నిర్లక్ష్యాలు అన్నీ ఒక రికార్డుగా తయారు చేసి భవిష్యత్తు ప్రభుత్వం లేదా పార్టీ వాటిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపయోగించాలని ప్రకటించారు. ఆయన ఈ పద్ధతిని ఒక రకమైన హెచ్చరికగా భావించారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో ఈ బుక్ కాన్సెప్ట్ కు మరింత ప్రాధాన్యం పెరిగింది. ఇతర పార్టీ నేతలు కూడా ఇదే తరహాలో కొన్ని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్స్ కూడా రెడ్ బుక్, బ్లాక్ బుక్, రెడ్ డైరీ వంటి పుస్తకాలను అధికారుల పనితీరును పర్యవేక్షించేందుకు వినియోగిస్తున్నారు. ఇది అధికారులకు ఒక హెచ్చరికగా, పార్టీ కార్యకర్తలకు ధైర్యంగా పనిచేయడానికి ప్రేరణగా నిలుస్తుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో దీన్ని తెరిచింది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత, మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు, అధికారులు ఎవరైనా వేధించినట్లయితే వారి పేర్లను ఈ బుక్ లో నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. పోలీస్ వ్యవస్థ, అధికార యంత్రాంగం తమ విధిని మరిచి పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం వారు తీసుకున్న చర్యలకు లెక్కలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇదే తరహాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని సందర్భాల్లో అధికారుల అనైతిక ప్రవర్తనలపై బహిరంగంగా స్పందిస్తూ వారి పేర్లని బ్లాక్ బుక్ లోకి వెళ్తున్నాయి అని అన్నారు. ఇది ముఖ్యంగా ఎన్నికల తర్వాత అధికార భద్రత లేకపోయినా ప్రభుత్వం మారితే అప్పుడు చర్యలు తప్పవనని సంకేతంగా చెప్పారు. ప్రజల పక్షాన నిలబడే అధికారులు, రాజకీయ అధికారులకు తగిన విధంగా పనిచేయని వారు తమ జాబితాలో ఉన్నారని తేల్చి చెప్పారు. ఇదే విధంగా కల్వకుంట్ల కవిత పింక్ బుక్ గురించి చెప్పారు. అధికారాన్ని చూసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్న వారి పేర్లను పింక్ బుక్ లో రాస్తామని తెలిపారు. బీజేపీ నేత ఈటెల రాజేందర్ కూడా కాషాయ బుక్ రెడీ చేశామని, అధికారంలోకి వచ్చాక మేమేంటో చూపిస్తామని అన్నారు. ఇలా నాయకులు పర్సనల్ గా తీసుకున్న బుక్స్ గురించి మాట్లాడుతున్నారే తప్ప ప్రజల పక్షాన నిలవట్లేదని సగటు ఓటర్ ముక్కును వేలేసుకుంటున్నారు. మరిన్ని ఇలాంటి న్యూస్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.